భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం రామాయణ. దర్శకుడు నితేష్ తివారీ డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ చిత్రం నుండి రాముడి పాత్రను ప్రేక్షకులకు పరిచయం చేస్తూ తాజాగా టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ప్రజెంట్ ఈ టీజర్ గ్లిమ్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తుండగా రణబీర్ కపూర్ శ్రీరాముడిగా కనిపించిన తీరు అద్భుతంగా ఉంది. ఆయన కళ్ళల్లో కనిపించే ప్రశాంతత, రాజసం ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. ఈ చిత్రంలో అత్యంత శక్తివంతమైన రావణుడి పాత్రలో రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్నాడు. అయితే యష్ లుక్ రివీల్ చేయకుండా బ్యాక్ షాట్స్ మాత్రమే చూపించారు. అలాగే సీతగా నటిస్తున్న సాయి పల్లవి లుక్ కూడా రివీల్ చేయలేదు. మొత్తంగా చూసుకుంటే లుక్స్ పరంగా రామాయణ టీజర్ ఓకే. మరి విఎఫ్ఎక్స్ పరంగా ఎలా ఉందంటే అంత గొప్పగా లేదని చెప్పాలి. రాక్షస షాట్స్ లో ఆది పురుష్ విజువల్స్ చూసినట్టుగా ఉందని అనిపించక మానదు. హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్ తో భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా టీజర్ లో మాత్రం వావ్ ఫ్యాక్టర్ లేదని చెప్పాలి. 2.5 నిమిషాలకు పైగా ఉన్న ఈ టీజర్ ను ఒక్క డైలాగ్ కూడా లేకుండా కట్ చేయటం విశేషం. ఇక సంగీత విషయానికి వస్తే గతంలో రిలీజ్ చేసిన రామాయణ ఇంట్రొడక్షన్ వీడియోకి రెహమాన్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. కానీ లేటెస్ట్ టీజర్ స్కోర్ మాత్రం ఆ రేంజ్ లో లేదని చెప్పాలి. కానీ సినిమా రిలీజ్ తర్వాత సంగీతం అండ్ విజువల్స్ కలయిక ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలవబోతున్నాయని అనిపిస్తోంది. ఓవరాల్ గా చూస్తే ఈ టీజర్ లో రణబీర్ రాముడి లుక్ మాత్రం అదిరిపోయిందని చెప్పాలి. మరి అత్యున్నత సాంకేతిక విలువలతో ఏడాది దీపావళికి రానున్న రామాయణ పార్ట్ 1 ఎలా ఉంటుందో చూడాలి మరి.